పో ఇక పండుగ వస్తుంది శనివారం సోమవారం అబ్బా పండుగ వచ్చింది. ఇంకా మనం బట్టలు ప్యాక్ చేసుకుంటున్నాం. ఏ మనోజ్ గారికి నిద్రపోతాడు లేపాడు పోయి. రే మనోజ్ లేరా రే, రే మనోజ్ లేరా రే, మనోజ్ లే లే లే. ఏంటమ్మా పోవాలి ఊరికి. అవును పండుగలు రేపే శనివారం, అదే ఎల్లుండి చూడు కట్టపోడు తెలుస్తుంది. ఇది రేపు పొద్దున పోవాలా ఊరికి? ఎందుకు? ఇది రేపు శనివారం పండగ. చూస్తా ఒకసారి ఫోన్లో. అవును కదా, సాటర్డే సండే మండే. ఓహో అయితే పోదాము రేపు పొద్దున. పోదా రేపు పొద్దున తెలవజాము 5కే పోవాలా. ఎందుకంటే తెలుసుగా అమ్మ ఊరు పోవాలా. బట్ట ప్యాక్ వేసుకొని రెడీగా ఉండు రేపు పోవాలా మనం. రేపు పొద్దున సరే బట్టలు ప్యాక్ చేసుకో. సరే బట్ట ప్యాక్ చేసుకోవడంలే, పోదాం రేపు పొద్దునకి. సర్లే తెలుసు సంక్రాంతి అమ్మ ఊరు పో. ఖచ్చితంగా రేపు ప్యాక్ చేసుకోండి బట్టలు. అయ్యా ఎప్పుడు ఫోన్ చూసుకో, టీవీ చూడడం రాత్రి 12 వరకు టీవీ చూడడం, మళ్ళీ 1 ఫోన్ చూడడం. పడక రాత్రి పడుకోలే లేచి లేచి బట్ట సర్దుకో. వస్తుంది కదా నీకు ఇష్టం కదా మీ అమ్మమ్మ కాబట్టి పోతాం. సరే పద రేపు పొద్దునకి. సరే పోబా. సరే లే పోతాడే నీకు ఎప్పుడు అంటే అబ్బా వాడిగా సర్దుకుంటా. ఇక మనం కూడా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నారు రేపు పొద్దునకి. వస్తాలే టిఫిన్ తినికి. పొద్దునే పెట్టింది టైం అయితే బొమ్మ 6 అయింది. లేదు వీడియో రికార్డ్ వేద్దాం అయిపోతుంది. ఇప్పుడు చేస్తే మరి పొద్దున లగేజ్ చూపించచ్చు వీడియో, అప్పుడు వీడియో తీయచ్చు. సరే ఇప్పుడు వీడియోకి వేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఫోన్ ఎమోజీ వ్లాగ్స్. ఒక 10 days 11 days నేను వీడియో పెట్టి మన ఛానల్లో. సో సారీ ఫ్రెండ్స్, దానికి క్షమించండి, ఐఎమ్ సారీ. సో దీంతో మీ సాటిస్ఫికేషన్ అయిపోతా అనుకుంటా, అంటే మీ మనస్తృప్తి అయిపోతా అనుకుంటా ఈ వీడియోతో. సో తెలుసుగా రేపు పొద్దున పోతా ఊరికి. ఇక ఊరికి పోతే ఒక 10 days 2 weeks ఉంటాం. నార్మల్గా అంటే 1 week 2 weeks ఉంటాం. మా అమ్మ వాళ్ళ నాన్న కాబట్టి. సో లాస్ట్ వీడియోలో వ్యూస్ బాగా వస్తున్నాయి, థ్యాంక్స్ గైస్. సో ముందు థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ మెంబర్స్. సో యూట్యూబ్లో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, ఓకేనా? సో అందరూ హ్యాపీగా పోండి, ఊరికి వరకు పోండి. సరే గైస్, సో నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టా దసరా అని. అదే దసరాకి మా ఊరు పోతారు, అమ్మ ఊరని. ఇక్కడ తమిళ వెళ్తా ఫోటో కింద డిస్క్రిప్షన్ అదే ఐ కార్డ్స్లో వస్తా, పైన ఐ క్లాస్లో అక్కడ చూడండి, ఓకేనా? ఈ వీడియో ఎన్ని కూడా వస్తుంది అది చూడండి, ఓకేనా? ఆ వీడియో బాగుంటుంది, ఈ వీడియో ఇంకా బాగుంటుంది దానికన్నా ఎక్స్ట్రా. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరి రేపు కలుద్దాం. అంటే రేపు వీడియో నేను రాను, అది లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు లగేజ్ ప్యాక్ ఉంచుకుంటే చాలు. రేపు లగేజ్ ప్యాకింగ్ వీడియో తీస్తాం కదా. సో బై గాయ్స్, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, బాయ్. Early the next morning. సో గైస్ చూసినారా, లగేజ్ ప్యాక్ చేసుకున్నాక మార్నింగ్ 5 అయింది. గొప్ప మేము పోవాలి కదా, స్టార్ట్ అయ్యింది. సో గైస్ ఇంకా ఊరికి పోతా. ఇంకా మూవీ రూల్స్ లేవు, మూవీ పోవట్లేక పోతే ఇక 3 daysలో పెడతా యూట్యూబ్లో. ఇంకా ఇదే ఇంకా నేను చేయలేను, ఇంకా గుట్టుగారం పోలేను, ఇంకా ఊరికి పోతాను. ఇంకా చూస్తా గైస్, మా విలేజ్లో ట్రై చేస్తా. ఓకే చూసిన లగేజ్. సో ఇంకా మా విలేజ్ ట్రై చేస్తే ఒకవేళ వీడియో కూడా వస్తుంది దీని తర్వాత. ఓకే ఇంకా నేను పోతా ఊరికి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి వాళ్ళు. నేను ఇంకా సంక్రాంతి పండగ కదా, మా అమ్మ వాళ్ళు తాత వాళ్ళు పిలిచిరు, అది పోవాలా. అందుకే బాయ్ గైస్, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, ఓకేనా?
ఇంకా నేను పెడతా యూట్యూబ్ పెడతా. ఓకేనా, హాయ్. సో గైస్ ఆటో బుక్ చేసుకున్నాను. ఆటో అయినా ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఇంకా సికింద్రాబాద్ దగ్గర ట్రాఫిక్ ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర ఫుల్ ట్రాఫిక్, బస్సులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బాబా సచ్చిన చూడండి ఏ ట్రాఫిక్ కూడా బాబు. మేము పోతాంలో కానీ టైం వేసింది చూడండి. ఎంతమంది జనం ఉన్నారు, కష్టంగా ఈ జనాలు కష్టం ఉంటుంది. సర్వంలో ఉంది. సో గైస్ చూడండి 1 నెంబర్ ట్రైన్ నెంబర్ అది. సో ఇక్కడ చూస్తూ ఉంటా ఇక్కడ వెయిటింగ్ చూడగా బోర్డు సికింద్రాబాద్ వచ్చేసినాక ఫైనలీ. సో ట్రైన్ కూడా పోతుంది ట్రైన్. సో చాలా మంది తక్కువ మంది ఉన్నారు ఇక్కడ, చూసినారా చాలా మంది తక్కువ ఉన్నారు. సో ఇంకా రైలు వచ్చేసిన రైలు ఎక్కినాం, స్టార్ట్ అవుతాను ఇప్పుడే. ఇక స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూసినారా చాలా మంది జనాలు ఇక్కడ చూడండి. పాప లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు, పండగ కదా అందుకే. సరే ఇక బయలుదేరుతాను. ఇక టైర్గా విలేజ్ కలుసుకున్నాం. ఓకేనా, బాయ్ గైస్. సో గైస్ ఇక ట్రైన్ దిగి బస్ స్టాండ్కి వచ్చినాం. ఎందుకంటే మాది నంద్యాల కదా. సో కర్నూలు దిగినాం. కర్నూలు బస్ స్టాండ్ అక్కడికి ఇక్కడ బస్సు ఉంటాయి. ఇంకా బస్సు ఎక్కి పోవాలి. ఇంకా బస్సు రాలే, బస్ కోసం వెయిటింగ్. సో ఇంతకుముందులోని బస్ స్టాండ్ కూడా కర్నూలులో ఇంతకుముందు వెయిటింగ్. ఇక బస్సు ఎక్కిన గైస్ ఇంకా చూడాలి. ఇక బస్సు ఎక్కిన ఇంకా పోతున్నాం. ఇంకా నంద్యాల ఊరికి చేరుకున్నా మాడుకున్నాం. అంటే ఇప్పుడు పోతున్నాం అందువే ఇప్పుడు. సో ఊరికి పోయినాక మాడుకున్నాం. ఓకేనా. సో అయితే ఇక ఊరికి వచ్చేసినాం. తెలుసుగా చూపిస్తా. రెస్ట్ కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మార్నింగ్ చూసినారా. సో త్వరగా బాగుంది, కింద రాలుంటాయి. సో వచ్చేసినాం. సో బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు మీరు. ఇదే మా ఊరు. తెలుసుగా లాస్ట్ వీడియో పెట్టినాను, ఇది దసరా పెట్టినా. అది లింక్ కింద డిస్క్రిప్షన్ పెడతా. అలాగే ఇక్కడ కార్స్ కూడా వస్తాయి చూడండి. ఇక్కడ పైన కార్స్ వస్తాయి చూడండి. కార్స్ వస్తాయి పైన చూసేయండి. ఓకేనా, ఎండింగ్లో ఇస్తాను చూడండి. ఇక సో వచ్చేసిన పోయి ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొంచెం టీ తాగి మా అత్తగారితో టీ పెట్టించు. సో టీ తాగి అప్పుడు చూపిస్తా పైన. ఇక్కడ రెస్ట్ ఇన్ పీస్. అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు. సో గైస్ ఇక చూడండి, ఇదే అమ్మగారి ఇల్లు. తెలుసుగా ఎప్పుడు లాస్ట్ వీడియో పెట్టినా దసరా పోయినప్పుడు ఫెస్టివల్, అది కూడా పెద్ద చూసినారు కదా. పెళ్లి కట్టేసారు ఇక ఫైనలీ. ఇది కట్టేశారు ఇక. ఇది చూడండి గొట్టం, తెలుసుకు గొట్టం అప్పుడు చూపించాను కదా దసరా ఫెస్టివల్ అప్పుడు. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ కార్డు వెనకాలిస్తా. సో ఇక్కడ చూడండి స్క్రాప్. ఈ మొత్తం మన హైదరాబాద్కి వస్తుంది. అదే ఏమైనా అదే రీసైకిల్ ఉంటుంది కదా ఫ్యాక్టరీ, వాళ్ళకి ఇస్తారు. సో ఇక ఎండ చూడండి ఎట్ట మండిపోతుందో, చచ్చిపోతారు. ఇక నేను పైకి పోయినాక చూపిస్తా. ఓకేనా. సో గైస్ పొద్దున మా అత్తగారికి కాఫీ తాగితే బాగుంటుంది. పొద్దున 6-7 చూడండి. సన్ రైజ్ కూడా అబ్బబ్బా వాళ్ళంతా మా ఊర్లో ఫ్రెష్ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ బాగుంటుంది. సో ఇక టీ తాగి ఇక పైన మొత్తం వ్యూ చూపిస్తాను. ఓకేనా, బాయ్. సో గైస్ చూస్తున్నారా మార్నింగ్ సూర్యుడు బాగా రెడ్డిగా ఉన్నాడు చూడండి. కెమెరా కూడా కొడుతుంది రంగురంగులక. చూడండి మా ఊరు చాలా నిశ్శబ్దంగా ఉంది. అలాగే పాటలు, దేవుడి పాటలు మన పెడతారు, గోవింద పాటలు. సో చూడండి మంచు చూడండి మంచు తక్కువ అదే కమ్ముకుందో. ఇక్కడ కూడా చూడండి అక్కడ పొలాలు అన్నీ ఉన్నాయి కానీ కమ్ముకుందా మంచు కూడా. కొండలు కూడా ఉన్నాయి. అక్కడ కొంచెం జూమ్ చేస్తే చూసే కలుస్తాయి కానీ కొంచెం జూమ్ చేయలేము ఎందుకంటే అంతే. సో సూర్యుడు మొత్తం రెడ్గా ఉన్నాడు. చెట్లు చూడండి, అక్కడ రోడ్డు మీద ప్రజలు పోతారు చూడండి. బాబా ఇక్కడ చూడండి మా ఎదురుగానే చెప్పినా కదా. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు పక్కన. సో ఇప్పుడు అందరూ వస్తూనే ఉంటున్నారు అంటే ఫ్రెష్గా. చూడండి ఇది రోడ్డు, మా ఇంటి ముందే రోడ్డు. అంటే రోడ్డు పక్కన మా ఇల్లు. అదే ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. చూసారా టిఫిన్ సెంటర్.
చూపిస్తాను నెక్స్ట్ వీడియో చూపుతాను నెక్స్ట్ వీక్. ఓకే గైస్, చూడండి, ఇక టిఫిన్ సెంటర్, ఇక్కడ దగ్గర టిఫిన్ సెంటర్ నాయక్ హోటల్ అట. మాకు టిఫిన్ సెంటర్ ఉంది దగ్గరలో. సో ఎవరు లేటున్నారు, ఇక ఓపెన్ చేయలేదు, ఇప్పుడే వస్తున్నారు అందరూ. ఇద్దరు వెయిటింగ్ అనుకుంటారు అనేసి. సో ఇక మనం కూడా పోయి టిఫిన్ తినేద్దాం, ఫ్రెష్ టీ తాగిన టిఫిన్ తినాల్సిందే. ఓకే, సో గైస్ చూస్తారా పైన వ్యూ కూడా. సో ఇక నేను 3 days తెలుసుగా, 3 days కదా మన పండగ. ఇది ఫస్ట్ భోగి, సెకండ్ మకర సంక్రాంతి, థర్డ్ కనుమ చేసుగా చికెన్. సో అది సో భోగి మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా 3 పండుగలు పెడతాను, ఇంకా చూసేయండి ఓకేనా. హ్యాపీ భోగి టు ఆల్ మెంబర్స్. సో చూసినారు కదా, మేము భోగి ఇలా సర్ప్రైజ్ చేసుకుంటాం ఊర్లో. సో గైస్ పొద్దున మార్నింగ్ అయింది. సో సూర్యుడు అని ఈరోజు సూర్యుడు బాగా బన్నుతున్నాడు. సో గైస్ చూస్తారు కదా, మిద్దపల్లి పోయి చూపించిన అదే టీ తాగి ఇప్పుడే అర్థం తీసుకోవాలి. అంటే బసి ఏమైనా తాగాలో షాప్ పోయి దిక్కిగా కొంచెం షాప్ పోయినాక మళ్ళీ ఓకేనా బాయ్. సో నేను షాప్ పోతుంటే మధ్యలో చూసిన బుక్ వాతావరణేశ్వరు మలేషియా చూసినాడు భోగి బుక్. సో భోగి అది ఫస్ట్ భోగి మలేషియా బాత. సో ఇక షాప్ పోదాం. సో చూసిన కానీ షాప్కి చూడండి, ఇక అన్ని రకాలు ఉంటాయి. ఇది బాబా సూపర్. ఊర్లో వెళ్ళని ఉంటాయి, కొంచెం చూడండి. ఇది చూడండి, ఇది గుర్తున్నా మీకు ఎవరికైనా గుర్తుందా? ఇది చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళు. ఓకే బెల్లం తీసుకుని షాప్కి వెళ్ళి వచ్చా బెల్లం తీసుకొనికే. సో ఇక ఎండ చూడండి ఫుల్ వాస్తుంది ఊర్లో. ఇక బెల్లం వేసుకొని పోతున్నా. సో అందరికి హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి వచ్చేది అందరు హ్యాపీగా కోడి పల్యాలు, ఇది ఎద్దులు పోతాయి అని ఉంటాయి చూపిస్తా. తర్వాత ఈ వీడియో తర్వాత ఎద్దుకు పోటీ చూపిస్తా, చిన్న వీడియో అది, ఎందుకంటే ఎక్కువ అవుతుంది వీడియో. సో లాగ్ అవుతుంది. సో పెడతాది జాగ్రత్త చూడాలి. ఎద్దులు పోటీ మా ఊర్లో ఎద్దు పోటీ జరుపుతారు. కోళ్ళు కూడా ఇలా ఆడతారు గోల్ పళ్ళ కూడా. సో చూపిస్తా నెక్స్ట్. సో మా ఊర్లో ఎద్దు పదాలు స్టార్ట్ అయినాయి. ఈ రోజు మనిషి మధ్యలో వేస్ట్ వచ్చి పక్క జరుపు ఎప్పుడు స్టార్ట్ అవుతారు రోజు. సో స్టార్ట్ అయ్యి చూస్తారా ఎద్దురు పోటీ మన జరుగుతుంది కదా ఎద్దురు మన ఊర్లో. సూపర్ ఉంటుంది, చూడ దగ్గరగా పోయి తీసిన వీడియో. సో బాయ్. The next day. సో తర్వాత ఇక మేము ఊరు పోతున్నాం, అందుకే ఇక టిఫిన్ తెచ్చుకున్నాం. సో చూస్తున్నారు ఈ టిఫిన్ చూపించారు లాస్ట్ మిద్దెపై ఎక్కి. సో టీచర్ చూసిన టిఫిన్ తీసుకున్నాం, ఇక పోయి తినాల్సిందే లాస్ట్ రోజు ఇదే. ఇక తర్వాత మేము పోతాం, ఇక ఎందుకంటే పని అయిపోయింది ఈవినింగ్. సో గైస్ అలాగే ఆ రోజు సాయంత్రం అయింది. సో ఇక సాయంత్రం ఇక ప్యాక్ చేసుకొని పోవాలి కదా రాత్రిగా. సో ప్యాక్ చేసుకొని పోవాలి, మా ఇంటికి రావాల్సిందే. పని అయిపోయింది ఇక చూడండి. సో ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాం బ్యాగ్. నేను మమ్మీ వేరే ప్యాక్ చేస్తున్నాం, ప్యాక్ చేసుకుంటాను. బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇక రెడీగా ఉన్న రాత్రికి ట్రైన్ ఎక్కాలి కదా. సో చూడండి బట్టలు నేను ప్యాక్ చేసుకోవాలి తప్పదు ఇక. సరే ఇక ప్యాక్. సో నీకు ఒక్కొక్క గెస్ట్ ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ కాదు చూపిస్తా గైస్. ఆ చిన్న పాప, ఆ గెస్ట్ చిన్న పాప చూపిస్తాను, అదే పెడతాను చూడండి ఓకేనా. నెక్స్ట్ పెడతాను. ఇప్పుడు నాకు ఈ సీన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సీన్ పాప వస్తుంది చూడండి ఓకేనా. చిన్న పాప బాగుంది. ఆ పాప ఎవరు కాదు, లాస్ట్ వీడియో కాదు, ఈ వీడియోలో చెప్పినా కదా. మా అమ్మ గారు 2 ఇళ్ళు కట్టించిన అమ్మమ్మ గారు 2 ఇళ్ళు కట్టించిన. ఆ రెండిట్లో 2 అద్దెకి ఇచ్చారు, అంటే ఇంటికి ఇచ్చారు. రెండిట్లో ఆ రెండిట్లో ఫస్ట్ రూమ్ ఆ ఫస్ట్ రూమ్ కాకుండా సెకండ్ రూమ్. సెకండ్ రూమ్ లో ఆ పాప ఉండేది, అంటే ఒక రూమ్. సో ఒక పాప ఒక కొడుకు ఒక 10 years అని ఉంటాడు, పాప ఒక 2 years 5 years అట్లా. సో ఆ పాప చూస్తాను నెక్స్ట్ చూపిస్తా చూడండి. సో ఇంకా ఆ పాపతో మరి ఆడుకున్నాం నేను మా అమ్మ. సో చూడండి ఓకేనా. ఇంకా మేము మళ్ళీ వచ్చేది ఏంటంటే ఇక్కడికి గాలికి రావచ్చేమో అనుకుంటాను, ఎందుకంటే ఒకరోజు కానీ ఏమో చూద్దాం. అంటే ఎప్పుడు లాస్ట్ వీడియో కూడా దసరా కదా. సో పోయింది మనం. సో అది కూడా ఐ కార్డ్స్ పెడతా
కింద పెడతాను కదా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ పెడదాం చూసేయండి. సో చూసినారు ఫ్రెండ్స్, పాప చెప్పినా కదా రెండు రూములు ఉంటాయి. ఆ రూమ్ లో ఒకటి ముస్లిం మళ్ళీ ఆ పాపే ఈ పాపే బాగుంది కదా, అందుకే పాట బ్యాగ్ లో పెట్టా, అందుకే ఎఫెక్ట్ చూడండి చాలా బాగుంది కదా. ఓకే సో చూసా ప్యాక్ చేస్తున్నా ఇంకా పోవాలి ఊరికి నైట్. సో వచ్చి 1 వీక్ అయింది. సో ఇంకా మనం పోవాలి ఊరికి పోయినాక వెంటనే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే రేపు పోయి ఇప్పుడు సాటర్డే కదా, సో సండే ఒక రోజు లీవు. సో మండే ట్యూస్డే పడతాయి ఈ వీడియో కదా. సో ఇప్పుడు మనం నైట్ పోవాలి. సో ఈ నేను నైట్ పోతా గైస్, రేపు సండే కదా. ఓకే సండే మార్నింగ్ అట్లా చేరుకుంటా. సో సండే మధ్యాహ్నం అట్లా వీడియో ఎడిట్ చేసి మండే మార్నింగ్ ఈవినింగ్ నైట్ అప్లై చేస్తాను గైస్. ఎందుకంటే చాలా కాదుగా వన్ డే నెక్స్ట్ సో అప్లై చేస్తాను గైస్. ఓకేనా, డోంట్ మిస్ మై వీడియో. Later that night. సో గైస్ ఇక స్టేషన్కి వచ్చినాం, లగేజ్ తీసుకొచ్చి చూడండి. ఇక 11:30 అయింది స్టేషన్కి వచ్చి. సో మాకున్నే 11:40 అట్టుంది ట్రైన్. సో 11:30కి వచ్చేసిన కరెక్ట్గా. సో ఇక ట్రైన్ వచ్చేసి ఎక్కినాం, చూసినారా ఎక్కినాం. మమ్మీ అక్కడ కూర్చుంది, నేను ఇక నిల్చున్నా ఎందుకంటే ప్లేస్ లేదు. మా అమ్మగారికి ఒకరిని కాబట్టి మా అమ్మ కూర్చున్నా. సో ఇంకా చూడండి పోతాను స్టేషన్కి, అదే వస్తాను హైదరాబాద్కి. సో నైట్ కదా, సో ఫుల్ డార్క్ ఉంటుంది నైట్, మిడ్ నైట్ కదా. చూడండి ఫుల్ ఇది. సో అటుపక్క కూడా పోయి చూపిస్తా గైస్. సో ఒక నిమిషం అని సో చూపిస్తాయి ఇటుపక్క కూడా ఇంజన్ చూపిస్తాయి. ముందు ఇంజన్ పోతా చూడండి ఆడ చూపిస్తుందా, వీడియో పాజ్ చేసుకొని చూడండి, ఇంజన్ కనిపిస్తుంది మీకు మంచిగా. సో అలాగే పైన చందమామ వెళ్తురు ఈ ట్రైన్ జర్నీ పాట పెడతా గైస్, మీకు పాట పెడతా చూడండి. సో గైస్ వచ్చేసిన ఇక ఫల్క్నామాకి, తెలుసుగా హైదరాబాద్ ఫల్క్నామా వచ్చేసిన చూడండి. ట్రైన్ కూడా పోయింది. సో చూసిన ఫల్క్నామాని. సో ఇక దిగిన టికెట్ తీసుకోవాలి మళ్ళీ. సో సన్ రైజ్ చూడండి, నైట్ టైము మూను, మార్నింగ్ టైము సన్ బాగా ఆపోజిట్. సో ఇంటికి వచ్చేసినాం. ఇంకా పోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టిఫిన్ తావాలేమో చూద్దాం ఒకసారి. ఫ్రెష్ అప్ అయినాక మమ్మీ టిఫిన్ టమాట, ఎందుకంటే ఎప్పుడు జర్నీ చేసినాక ఇంకా టిఫిన్ టమాట. సో టిఫిన్ తేవాలము, సరే ఇక పోయి ఫ్రెష్ అప్ అవుదాం. ఓకేనా, లెట్స్ గెట్ టు ద హోమ్. సో గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన. అమ్మాయ 2 వీక్స్ గైస్ పట్టింది. సక్కర అయిపోయాడు కూడా అక్కడ. సో ఇంకా ఏదా వచ్చాను ఇంకా హ్యాపీ. సో ఈ వీడియో ఇక్కడ చేస్తున్నా. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అరే మనోజ్ బయట సరే మా పోతా. మా అమ్మ ఇప్పుడు వచ్చా చెప్తా ఫ్రెష్ అప్ అయ్యి, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అగ్గేసుకున్నా. సో పోయి టిఫిన్ అనమాట అంది. సరే పోయి టిఫిన్ వచ్చాక మళ్ళీ వీడియో వేస్తా. సో ఇక నేను పోయి టిఫిన్ తెచ్చుకొని తినేసి ఇక వీడియో వేస్తా. సో ఇదే లాస్ట్ మన వీడియో. సో నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి ఏమొస్తుందో. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు టీవీ షో ఓకేనా, బాయ్. సో గైస్ టిఫిన్ సెంటర్కి వచ్చేసిన, చూసినారా మళ్ళీ సేమ్ టిఫిన్ సెంటర్. సో ఇంకా టిఫిన్ తీసుకుని పోవాలి మనం. ఇంకా చాలా మన టిఫిన్ సెంటర్కి వచ్చేసి. సో సన్లైట్ బాగా చూడండి, కొత్త తీసుకునే పోవాలి. ఇంటికి పోయినాక తిన్నాక మారుతా గైస్. సో ఇంటికి పోదాం, ఎండ అయితే బాగా. సో గైస్ ఇప్పుడే టిఫిన్ తినే ఇంక మనం కూర్చున్నాం. సో వీడియో ఎక్కువ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియో ఫుల్ చూసినందుకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ మెంబర్స్. సో ఇంకా మనం వీడియో ఎంజాయ్ చేసిపోతారు ఇక ఈ సంక్రాంతికి ఇదే వీడియో. సో ఇంకా నేను నెక్స్ట్ వీడియో పెడతారో మీకు తెలియదు కాదు, ఇట్టేసా సినిమా అవుతున్నా, అదే సినిమా కాదు, లాస్ట్ సంక్రాంతి రిలీజ్ అయింది కదా ఆ సినిమే. సో అందులో ఒకటి 3-4 సినిమాలో ఎంత రిలీజ్ అయ్యాయి, అందులో ఒకటి పోతున్నా. సో అది మీరు గెచ్చారు కదా, ఆ వీడియో కూడా థర్స్డే ఆర్ ఫ్రైడే వస్తుంది, చూడాలి. ఓకేనా, గొంతు పోయింది కదా, ఊరికి పోయినా కదా గొంతు పోయింది ఇక బాగా చల్లుంది. సో చూసిన నా వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ షేర్
subscribe to my iPhone emoji vlogs. Okay na? So next video. Until then, don't miss my videos and don't forget to subscribe to my iPhone emoji vlogs. Okay na? Bye guys. See you another video. Bye bye.